ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. మేడిగడ్డ కుంగిపోవటం గురించి విజిలెన్స్ నిర్వహించిన తనిఖీల్లో సంచలన విషయాలు బయటపడినట్లుగా ప్రభుత్వం మీడియాకు లీకులిచ్చింది. వేల కోట్ల అవినీతి జరిగినట్లుగా తేలిందని అంటున్నారు. అయితే ఇంకా మధ్యంతర నివేదిక కూడా అఫీషియల్ గా ప్రభుత్వానికి చేరలేదు. నేడో రేపో చేరుతుంది. ప్రచారం చేస్తున్నట్లుగా కాళేశ్వరం పుట్టను పగలగొట్టగలరా? తెలంగాణ ప్రజల సొమ్మను బొక్కిన వారిని బొక్కలో వేయగలరా? ప్రపంచ అద్భుతంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ దేశంలోనే భారీ స్కామ్గా నిలుస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో 3,200 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేశారన్న అభిప్రాయం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో వ్యక్తమైనట్టు సమాచారం. ఈ మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ మధ్యంతర నివేదికను సిద్ధం చేసినట్లుగా మీడియాకు లీక్ ఇచ్చింది. వారం రోజుల్లో దానిని ప్రభుత్వానికి ఇవ్వనున్నట్లు సమాచారం. మేడిగడ్డ బరాజ్లో మొత్తం 11 పియర్స్ దెబ్బతిన్నాయి. 20వ పియర్ పూర్తిగా దెబ్బతింది. దీని ప్రభావం 11 పియర్స్ వరకు వ్యాపించిందని విజిలెన్స్ గుర్తించిందని తెలుస్తోంది. మిగతా పియర్స్ ఎంత మేరకు బలంగా ఉన్నాయి, అసలు అవి బలంగా ఉన్నాయా, బలహీనంగా ఉన్నాయా అనేది కూడా తేల్చడానికి విజిలెన్స్ సిద్ధమైందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మేడిగడ్డ బరాజ్ మొత్తం ప్రమాదంలో ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారని చెబుతున్నారు. ముఖ్యంగా బరాజ్ కింది భాగంలో 10 టన్నుల బరువుతో ఉన్న సిమెంట్ బ్లాక్స్ 100 మీటర్లు దాటి కొట్టుకుపోవడం ఈ ప్రమాదం తీవ్రతకు సంకేతంగా భావిస్తున్నారు. బరాజ్ కుంగడం అకస్మాత్తుగా జరిగింది కాదని 2-3 ఏళ్ల క్రితం నుంచే సమస్య మొదలై ఉండొచ్చని విజిలెన్స్ భావిస్తోంది. గోదావరి నదికి వచ్చే వరద ప్రవాహానికి తగినట్లుగా డిజైన్ లేదని విజిలెన్స్ భావించినట్లు సమాచారం. అంతేకాకుండా సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి నివేదిక తెప్పించుకోలేదన్న విషయాన్ని గుర్తించారు. గోదావరికి వచ్చే వరద ఉధృతిపై అంచనా లేకుండానే డిజైన్ రూపొందించినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారని సమాచారం. 10 టన్నుల బరువుండే సిమెంట్ బ్లాక్లు కొట్టుకుపోవడంతో పియర్స్ కింద ఇసుకలో కదలిక ఏర్పడిందని, దీంతో రాఫ్ట్ దిగువన ఖాళీ ఏర్పడిందని గుర్తించారు. అలాగే పియర్స్ పైన తక్కువ కాలంలోనే సిమెంట్ లేచిపోయిన విషయాన్ని గమనించారు. రాఫ్ట్ కింద ఇసుక కొట్టుకుపోయి ఖాళీ ఏర్పడడంతో బరాజ్ కుంగింది అన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గడ్డర్ల వద్ద పగుళ్లు, ఉపయోగించిన స్టీల్స్ చూస్తే నాణ్యత లోపం స్పష్టంగా కనిపిస్తోందని విజిలెన్స్ అంచనాకు వచ్చినట్లు సమాచారం. దెబ్బతిన్న ఈ పియర్స్కు మరమ్మతులు చేసినప్పటికీ బరాజ్ మొత్తం భద్రంగా ఉంటుందనే గ్యారంటీ లేదని విజిలెన్స్ అధికారులు భావించినట్టు సమాచారం. బరాజ్ లొకేషన్ కానీ, డిజైన్ కానీ, నిర్మాణంలో నాణ్యత నిర్వహణ వరకు అంతా గందరగోళంగా ఉందని విచారణ సందర్భంగా అభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలిసింది. ప్రజాధనంతో మేడిగడ్డ నిర్మించారని, అయితే నిర్మాణం జరిగిన తీరు బాగాలేదని, ఈ నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ దోషులేనన్న నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. ఈ నివేదిక ప్రభుత్వానికి అందిన తర్వాత ప్రభుత్వం తీసుకునే చర్యలు కీలకం కానున్నాయి. సాధారణంగా ఇలాంటి వాటిని రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని ప్రత్యర్థి పార్టీల నేతల్ని గ్రిప్లో ఉంచుకొని కాంట్రాక్టర్ల దగ్గర పార్టీ ఫండ్ తీసుకోవడానికి పరిమితమవుతారు. ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డలో భారీ అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి వరకు అందరూ విమర్శలు చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు మేడిగడ్డ కుంగిపోవటం వల్ల తమ ఆరోపణలపై విచారణ చేయించే అవకాశం కూడా వచ్చింది. విజిలెన్స్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని లీకులు కూడా ఇచ్చారు. ఇక ఎవరెవరిపై కేసులు పెట్టబోతున్నారు, డబ్బులు ఎలా రికవరీ చేస్తారన్నది కూడా ప్రభుత్వం చేతల్లో చూపించాల్సి ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.